ఫ్యూచర్ని కిడ్నాప్ చేస్తున్నారు, డెవలప్మెంట్ని కిడ్నాప్ చేస్తున్నారు అన్న వర్డ్స్ చాలా వెహిమెంట్గా అన్నారు. ఏంటారు ఒకసారి ఏంటి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని. నరేంద్ర మోడీ doesn't want to take defeat. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. నేషనల్ హైవే వర్క్స్ ఆగిపోవడము, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చాలా కేసులు ఉండటము, అలాగే గోల్డ్ స్మగ్లింగ్ కేరళలో జరిగినా కూడా విజయన్ పైన ఏ యాక్షన్ తీసుకోకుండా మోడీ సైలెంట్గా కూర్చున్న రీతిని ఎండేసి కడిగేశాడు రేవంత్ రెడ్డి. మొత్తానికి మహిళా ఓటర్లు అయితే రేవంత్ రెడ్డి ప్రభంజనానికి క్రేజ్ మానియా నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయింది. ఫ్రీ బస్ అనేది సూపర్ హిట్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణ అభివృద్ధి ఈరోజు గ్లోబల్ డెవలప్మెంట్ కింద ఎక్స్పోజ్ అయింది. కాంగ్రెస్ వస్తే తెలంగాణను ఒక మోడల్ డెవలప్మెంట్ కింద చూపిస్తూ